రీసెంట్ డేస్ లో తెలుగు సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉంది. దేనికోసం అంటే నా అన్వేషణ ట్రావెల్ వీడియోస్ తో పాపులర్ అయిన ఈ యూట్యూబర్ ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ వల్ల న్యూస్ లో ఉన్నాడు. అసలు జరిగిందేంటి, కేసు ఎందుకు రిజిస్టర్ అయింది, దీనిపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, ఈజీగా క్లియర్ గా మనం అర్థం చేసుకుందాం. నా అన్వేషణ అని ఒక యూట్యూబ్ ఛానల్, ట్రావెల్ బ్లాగ్స్, ఒపీనియన్ డిస్కషన్స్ తో చాలా మందికి తెలిసిన ఒక ఛానల్. అన్వేష్ అనే ఒక క్రియేటర్ డైరెక్ట్ గా మాట్లాడడం, ఓపెన్ గా డిస్కస్ చేయడం, స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్పడం, దీని ద్వారా ఆయనకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఒక వీడియోలో అన్వేష్ చేసిన కామెంట్స్ కొంతమందికి ఆఫెన్సివ్ గా అనిపించాయి. అయితే ఇక్కడ ఎక్స్పెషల్లీ రిలీజియన్స్ గురించి చేసిన కామెంట్స్ చాలా మందికి హర్ట్ చేసినలా మాట్లాడాడు. సో ఈ మ్యాటర్ పై కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఈ విషయం మీద ఒక యాక్టర్ అండ్ పబ్లిక్ ఫిగర్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయింది. పోలీస్ చెప్పిన ప్రకారం ఈ మ్యాటర్ ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని తెలుస్తుంది. ఈ ఇష్యూ అనేది బయటకు రాగానే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది. అయితే కొంతమంది అయితే ఈ విషయంపై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని సపోర్ట్ చేస్తున్నారు. మిగతా కొంతమంది అయితే రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలని అపోజ్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో అన్ఫాలో ట్రెండింగ్ కూడా స్టార్ట్ అయింది. హ్యాష్ ట్యాగ్స్, రియాక్షన్స్ వీడియోస్, డిబేట్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఇదే టాపిక్. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒపీనియన్ చెప్పడం అనేది తప్పు కాదు, కానీ రిలీజియస్ బిలీఫ్స్, సెంటిమెంట్స్ మ్యాటర్ లో జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అలాగే ఇంకా రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి. ఫైనల్ గా చెప్పాలంటే కోర్ట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజాలు బయటకు వస్తాయి. మనం మాత్రం బ్లైండ్ హేట్ అలాగే బ్లైండ్ సపోర్ట్ కాకుండా ఫ్యాక్ట్స్ కోసం వెయిట్ చేయడం బెటర్. ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.